ఐం హ్రీం శ్రీం ఐం సౌం. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 61వ నామం సుధాసాగర మధ్యస్థ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సుధాసాగర మధ్యస్థాయై నమః అని చెప్పాలి. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. సుధా అనే పదానికి వెన్నెల, అమృతం అనే అర్థాలే కాక చివరకు సున్నం అనే అర్థం కూడా ఉందట. ప్రస్తుతం ఈ నామంలో అమృతం అనే అర్థానికి సంబంధించిన మాటగానే మనం అర్థం చేసుకోవాలి. సాగరం అంటే సముద్రము. సముద్రము అంటే ముద్రలను తన యందు కలిగినది కాబట్టి సముద్రం. ముద్రలు అంటే ఏంటి? ఇక్కడ అచ్చులు అని అర్థం చేసుకోవాలి. ప్రతి సృష్టికి అవసరమైనటువంటి యొక్క మౌలికమైన అచ్చులను అన్నింటినీ మృతం కాకుండా లేదా వినాశం లేకుండా తనలో ఉంచుగలుగునిది కాబట్టి దీనిని అమృత సముద్రము అంటారు. సాగర అనే పదాన్ని విడదీస్తే సా ప్లస్ అగరం అవుతుంది. గరం అంటే విషం అని అర్థం. దీనిని బట్టి అగరం అంటే అమృతం అనుకోవచ్చు. సు అంటే చక్కగా, ధ అంటే ధారణ చేయునిది అనే అర్థాలను కూడా చెప్పుకోవచ్చు. ఈ అర్థాలను బట్టి సుధా అంటే చక్కగా గుర్తుంచుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తం చేయగలిగినది అనే అర్థం వస్తుంది. ఈ అర్థాన్ని బట్టే సుధా అనే పదానికి పై వివరించిన అమృతము అనే అర్థం వచ్చింది. సుధాసాగరాన్ని మదిస్తే దానిలో ఇంతకు పూర్వం ఉన్నవన్నీ బయటపడతాయి. ఎలా అయితే ద్రావణాన్ని వేడి చేస్తే పునఃస్ఫటికీకరణ జరిగి ఆ ద్రావణంలో కరిగి ఉన్న పూర్వపు లవణాలన్నీ వేరు వేరు దశల్లో స్ఫటికాలుగా వేరుపడినట్లున్నమాట. అదే విధంగా క్షీరసాగరాన్ని మథించినప్పుడు కూడా అలాగే ఒక్కొక్కటి బయటపడ్డాయి కదా! అందుకే సృష్టి జరిగే విధానాన్ని గురించి మహానారాయణంలో ఇలా చెప్పబడిందట. తతఃసముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వం కల్పయద్. పూర్వకల్పంలో లాగానే ఈ కల్పంలో కూడా సంవత్సరము, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ సముద్రంలోంచి బయటకు రాబడ్డాయి కాబట్టి అలా రాబడ్డాయి అని దీని భావాన్ని మహానారాయణీయంలో ఇలా చెప్పబడి ఉంది. సాగరాన్నే సింధువు అని కూడా అంటారు. అసంఖ్యాకమైన బిందువుల చేరిక అనంతమైన సింధువును రూపొందిస్తుంది. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే అనంతమైన సింధువులో అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయనే కదా అర్థం. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు సుధాసాగర మధ్యంలో అని అనకుండా సుధా సింధోర్మధ్యే అని వ్రాసారు. మనలో ఈ సుధా సింధువు లేదా సుధాసాగరం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రతి నామానికి పౌరాణిక అర్థం ఇంకా యోగపరంగా ఉండేటి అర్థాలని చెప్తూ వచ్చాం. ఇప్పుడు యోగపరంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనలో ఈ సుధా సింధువు లేదా సుధాసాగరం, సుధా సింధోర్ మధ్య లేదా సాగర్ మధ్య అన్నది అంటే ఎక్కడ ఆ సుధాసాగరం ఉంది లేదా సుధా సింధువు ఉంది అనేది తెలుసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవలసిన
సన్నివేశాలు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వివరణను బట్టి 'సుధాసాగరం' అంటే ఏమని చెప్పుకున్నాం? చక్కగా గుర్తుంచుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తం చేయునది అని కదా అర్థం చెప్పుకున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు 'సుధా సింధువు' లేదా 'సుధాసాగరం' మనలో ఎక్కడ ఉంటుంది అంటే, మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు మొదలైనటువంటివన్నీ మన మెదడులో బిందు రూపంలో ముద్రలలో ఉంటాయి. ఈ బిందు రూప ముద్రల ఉత్పత్తి స్థానాన్ని ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ యోని అంటారట. ఈ యోని గురించి తైత్తిరీయోపనిషత్‌లో సేంద్రయోని యత్రాసౌఖేషాంతో వ్యపోహ్య కపాలే అని చెప్పబడింది. మెదడులో ఈ యోని ఉండే ప్రదేశాన్నే సుధాసముద్రం అని అనవచ్చు అని చెప్పబడింది. ధారణ చేయవలసినవి అనగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు, సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు మొదలైన వాటి వివరణాదులు అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఈ యోనిలో మన మెదడులో ఉంటాయి ముద్రల రూపంలో. ఎలా అయితే మన కంప్యూటర్‌లో ర్యామ్ అంటుంటాం. రాండమ్ యాక్సెస్ మెమరీ, మైక్రోఫిలింలో ఉండే విషయంలాగే అన్నమాట. ఇవి విత్తనాల్లాగా మెదడులో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవైనా వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, విషయాలు కావచ్చు అన్నీ కూడా విత్తనాల్లాగా మెదడులో సూక్ష్మ స్థితిలో, సూక్ష్మ పరిమాణంలో ఉండి అవే తరువాత స్థూల స్థితిలో బయటకు వ్యక్తమవుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మన నామం చూసిన ఇం ఇం వేరే నామంలో ఆహ్, మాట ఏ విధంగా అయితే 4 దశలలో బయటకు వినిపించే ముందు ఇంకా 3 దశలు మన లోపల ఉంటుందో, అలాగే ఏవైనా బయట స్థూల స్థితికి వ్యక్తమయ్యే ముందు లేదా రాబోయే ముందు సూక్ష్మ స్థితిలో ఈ విత్తనాల రూపంలో మెదడులో ఉంటుందన్నమాట. విషయ విజ్ఞాన వ్యూహమంతా బుద్ధిలో ఇమిడి ఉంటుంది కాబట్టి, ఈ సుధాసింధు స్థానాన్ని మనలో మానసిక లేదా బుద్ధి స్థానము అని అనుకోవాల్సి ఉంటుంది. కల్పలోకంలో భౌతికంగా జరిగే వాటికి ఇక్కడ నుండియే వాటి సంకల్పాలకు ప్రేరణ జరుగుతుంది. కుండలిని యోగంలో ఆజ్ఞాచక్ర స్థానాన్ని మనస్తత్వ స్థానంగా సౌందర్య లహరిలో 9వ శ్లోకంలో అందుకే మనోపిభ్రూమధ్యే అని కూడా చెప్పడం జరిగింది. అర్థం చేసుకోవాలి ఈ విధంగా. అమ్మవారు సహస్రారమందు ఉండే అయ్యవారి పర్యంకంపై ఆసీనురాలయ్యే ముందు, ఆసీనురాలైనప్పుడు, క్రిందకు దిగేటప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్ర స్థానం అనే పీఠం పైనే పాదం మోపుతుంది. ఈ ఆజ్ఞాచక్రం వద్ద ఉండు అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి ఆజ్ఞాబద్ధులై కార్యనిర్వహణ ప్రేరితులై త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రులు వరుసగా తమ సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వర్తిస్తారు. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో తనీయాంసం పాంసుం అనే 2వ శ్లోకంలో శంకరులు వివరిస్తున్నారు. చర్మచక్షువులను మూసి ఆజ్ఞాచక్ర స్థానాన్ని అంటే భ్రూమధ్య ప్రదేశాన్ని ధ్యానిస్తే అమ్మవారి పాదాన్ని ధ్యానించినట్లే అవుతుంది. తత్ఫలితంగా జ్ఞప్తికి రావలసినటువంటి విషయాలకు అవగాహన కలుగుతుంది. ఈ మనస్తత్వ స్థానాన్ని బిందుసరము లేదా మానస సరోవరము అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ మనకు స్థూలంగా మానస సరోవరం చేరుకోవాలి అనుకున్నప్పుడు, ఆ చేరుకోలేనటువంటి పరిస్థితులలో సూక్ష్మంగా చేరుకోవాలి అనుకుంటే, మన చర్మచక్షువులను మూసి ఆజ్ఞాచక్ర స్థానాన్ని ధ్యానిస్తే అంటే అమ్మవారి పాదాన్ని ధ్యానించినట్లే కదా! అలా ధ్యానిస్తే మానస సరోవరం చేరుకున్నట్లేగా. ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. దేవశిల్పి అయినటువంటి మయుడు ఈ బిందుసరం లేదా మనస్తత్వ స్థానం లేదా భూమధ్య ప్రదేశం నుండే మయసభను అలాగే సృష్టించబడవలసిన వాటికి బయటకు తీసుకువస్తాడట. భారతంలో చెప్పిన విధంగా. అమ్మవారు ఆసీనురాలై శివపర్యంకం అమ్మవారి మెట్టినిల్లు. మరి పుట్టినిల్లు
మూలాధార చక్రం. ఇంతకుముందు చెప్పుకున్న నామాల్లో అమ్మవారు మూలాధారంలో నిద్రావస్థలో ఉంటుంది. ఏ విధంగా అయితే ధ్యానం ద్వారా మెట్టిలిలో ఉన్నటువంటి మూలాధారం నుండి నిద్రావస్థలో ఉన్న అమ్మవారు షట్చక్రాలను భేదించుకుంటూ సహస్రార చక్రంలో శివపర్యంకం చేరుకుంటుందో మెట్టినిల్లిని అక్కడికి వెళ్లి అయ్యవారితో సహా ఆసీనురాలై ఉంటుంది కాబట్టే ఇంతకుముందు చెప్పుకున్న నామాల్లో అంతా చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు ఈ శివపర్యంకం అమ్మవారి మెట్టినిల్లు, మూలాధారం పుట్టినిల్లు. అంతే కదా మరి. దీనిని శ్రీచక్రంలో స్థూలంగా కేంద్ర బిందువుగా సంకేతిస్తారన్నమాట. ఈ లలితా సహస్రనామాల్లోనే ముందు ముందు వచ్చేటువంటి బైంధవాసన అనే నామం ఇంతకు పూర్వమే వచ్చింది. సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం ఈ బిందు స్థానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఒకే తలంలో నలుపలకల వలె ఉండే కాకుండా మేరుతో ఉండేటువంటి దృఢమైనటువంటి ఈ శ్రీచక్రం 3 డైమెన్షనల్ శ్రీచక్రం చూడ్డానికి ఒక గోపురంలా ఉంటుంది. ఆ గోపురం నడినెత్తిన కేంద్రం వద్ద ఒక బిందువు ఉంటుంది. అమ్మవారి ఆసనం ఈ శ్రీచక్రంలో ఇదే. ఇది మనలో సహస్రార చక్ర స్థానమే. బ్రహ్మరంధ్ర ప్రాంతంలోనే సహస్రార కమల స్థానం ఉంటుంది. అమ్మవారు పాదం ఉంచే పీఠస్థానం మనలో ఆజ్ఞాచక్రం వద్ద ఉంటుంది. ఇప్పుడు ఈ నామానికి మొత్తం మీద సుధాసాగర మధ్యస్థ అనే నామానికి సుధాసాగరం లేదా సుమేరు శృంగ మధ్యం లేదా శ్రీచక్రం లోనటువంటి కేంద్ర బిందువు సూచించు సహస్రార కమల మధ్యమును ఉండునది అని ఈ నామానికి అర్థం. ఇంతకుముందు చెప్పుకున్న విధంగా సుమేరు శృంగ మధ్యస్థ నుండి సుధాసాగర మధ్యస్థ అనేటువంటి 61వ నామం వరకు అమ్మవారు మనలో సూక్ష్మంగా ఉండే నివాసం గూర్చి చెప్పబడినది. ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.